శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున మార్చి మాసంలో తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. తులారాశి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు తులారాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో స్త్రీలకి పురుషులకి ఈ మాసంలో గ్రహ సంచారం బాగుంది, గతంలో కంటే బాగుంది, మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. గతంలో కాస్త ఇబ్బంది పడ్డారు తులారాశి వారు, గత 3 నెలలుగా బాధపడ్డారు. అంటే శారీరకంగా మానసికంగా బాధపడ్డారు. కానీ ఈ మాసం మీకు పర్వాలేదు, అన్ని సమస్యలు కూడా మబ్బు వీడినట్లు విడిపోయినని చెప్పుకోవచ్చు. ఈసారి ప్రయత్నాలు గట్టిగా చేసుకోవాలి, మీరు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక కుటుంబ సఖ్యత బాగుంది, భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. గతంలో చిన్న చిన్న సమస్యలు వచ్చి దూరంగా అంటే విడిపోయిన భార్యాభర్తలు కలుసుకుంటారు. మీ సంతానం బాగుంటుంది. అలాగే పరీక్షలు రాసే వాళ్ళ సంతానం ఉంటే చక్కగా పరీక్షలు రాస్తారు, మంచి మార్కుతో పాస్ అవుతారు. ఇక మీకు ఆరోగ్య విషయం మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. తులారాశి వారి మాసం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ధనం వెచ్చించేటప్పుడు, ఇన్వెస్ట్ చేసేటప్పుడు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇతరుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు పెరుగుతారు మీకు ఈ మాసం. మీకు పాత వాళ్ళు పర్వాలేదు, కొత్త వాళ్ళతో జాగ్రత్త. ఇకపోతే ఆర్థికంగా పర్వాలేదు, సమయానికి ధనం చేరుతుంది. శుభమూలక ధనం ఏమవుతుంది, శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక విందు వినోదాల్లో పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు. వాహన యోగం కూడా కనిపిస్తుందని మీకు తులారాశి వారికి ఈ మాసం. పాత వాహనం అమ్మి కొత్త వాహనం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది. అయితే పాత మిత్రులు కలుసుకుంటారు, వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు, దైవ కార్యాలు పాల్గొంటారు. దైవ కార్యాలకు సంబంధించిన దేవాలయాలకు సంబంధించిన పనుల్లో పాల్గొంటారు. అవి చక్కగా పూర్తి చేస్తారు. పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు. మీకు కావాల్సిన పనులు పూర్తి చేయించుకుంటారు. అలాగే నూతన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. అలాగే నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణం చేపడతారు. అంటే గతంలో గృహ నిర్మాణం చేపట్టి కొంతమంది ఆగిన వాళ్ళు ఉంటారు, మరలా అది పునః ప్రారంభించవచ్చు. ఇక ఈ మాసం మీకు తులారాశి వారికి ఎప్పటి నుండో ఎదురు చేసే ఒక మంచి పనులు జరుగుతాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చేసే పని ఏదైతే ఉందో ఆ సంకల్పం నెరవేరుస్తుంది, మీరు సక్సెస్ అవుతారు. అలాగే ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నిబ్బరంగా ఉండండి, మనోధైర్యంగా ఉండండి. ఇకపోతే విదేశాల్లో ఉన్న వరకు బాగుందండి. చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా విదేశాలు వెళ్ళే వరకు కూడా బాగుంది. ప్రయత్నం చేసుకోండి, మీకు అద్భుతమైన విజయం లభిస్తుంది. అయితే ఇందులో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారమ్మా. బద్ధకస్తులు బద్ధకాన్ని విడనాడి మీరు కానీ ప్రయత్నం చేస్తే తప్పకుండా ప్రయత్నం ఫలిస్తుంది. స్వశక్తితో స్వయం కృషితో అభివృద్ధి సాధించే అవకాశం ఉంది 100%. అందు గురించి తులారాశి వారు ఏమీ కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఈ మార్చి మాసంలో మీరు మాత్రం గట్టిగా ప్రయత్నం చేసండి. ఎవరు ఏ రంగంలో ఉన్నా, ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది, గౌరవ పురస్కారాలు లభిస్తాయి, స్థాయి పెరుగుతుంది. మీకు ఈ స్థాయి ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతారు, మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. మీకు అన్ని విధాలా బాగుందమ్మా. ఏమీ కంగారు పడాల్సిన పని అయితే లేదు ఈ మాసం. కానీ మీరు కష్టపడండి, ప్రయత్నం చేయండి, ప్రయత్నం సిద్ధిస్తుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే సినిమా టీవీ రంగంలో వరకు బాగుంది. అంటే అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుందండి. మంచి అవకాశాలు వస్తాయి, మీకు ఉపయోగించుకోండి. మంచి అవార్డు కూడా వస్తాయి మీకు. ఇక రాజకీయ నాయకులకు బాగుందండి, చక్కగా ఉంది. మీరు ప్రజలకు కావాల్సిన పనులన్నీ చేస్తారు, ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటారు,
గౌరవ పురస్కారాలు లభిస్తాయి. కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త, రాజకీయ నాయకులు ప్రయాణ విషయంలో జాగ్రత్త, శత్రువులు ఉంటారు తస్మాత్ జాగ్రత్త. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుందండి. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. మంచి లాభాలు వస్తాయండి. మీకు కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు. ఇక ఉద్యోగస్తులకు బాగుంది. ప్రమోషన్తో కూడిన బదిలీలు రావచ్చు. అలాగే శాలరీస్ పెరుగుతాయి. గృహ మార్పు కనిపిస్తుంది. ఇక చదువుకునే వారు విద్యార్థులు చక్కగా ఉందండి. చక్కగా చదువుతారు. ఇప్పుడు పరీక్ష కాలం, పరీక్షలు చక్కగా రాయండి, రాస్తారు. అలాగే మంచి మార్కులతో పాస్ అవుతారు. మీరు మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. దయచేసి ఇతర వ్యాపకాలు పెట్టుకోవద్దు. చదువుపైనే శ్రద్ధ వహించండి, కాన్సన్ట్రేషన్ చెయ్యండి. మీకు మంచి బంగారు భవిష్యత్తు ఉంది ముందు. ఇక వివాహమయ్యే అమ్మాయిల అబ్బాయిలకి కూడా ఈ సమయం బాగుంది. వివాహ ప్రయత్నం చేసుకోండి, మీకు బాగుంటుంది. ఇకపోతే నేను చెప్పిన ఈ రాశి ఫలాలు గోచర ఫలితాలు కేవలం మీకు 40% మాత్రం పనిచేస్తుంది. మిగతా 60% జన్మ జాతకం మీద ఆధారపడుతుంది. ఎందుకంటే మీ జన్మ లగ్నంతో ఉన్న యొక్క గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ అంతర్దశ, దాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పిన రాశి ఫలాలు, ఈ గోచార ఫలితాలు కొంతమందికి జరగచ్చు, కొంతమందికి జరగకపోవచ్చు. జరగాలి అందరికీ రూల్ లేదు, అలా జరగకూడదు రూల్ లేదు. ఎందుకంటే చాలామంది కాల్ చేస్తారు నాకు, గురువుగారు మీరు చెప్పిన జరిగిన, కొంతమంది జరగలేదు, కొంతమంది కాల్ చేస్తారు. కాబట్టి అందరికీ కూడా చెప్తున్నాను. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇది మాత్రం గమనించండి. మీకు ఏమైనా సందేహాలు కానీ ఏమైనా కావాలంటే కింద నెంబర్ ఉంది, నెంబర్కి మా ఆఫీస్ వారు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇకపోతే ఈ తులారాశి వారు మార్చి మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీ అందరికీ ఈ మాసం అంతా యోగిస్తున్నది. ఏమిటి అంటే మీ అందరూ కూడా ఈ మాసం అమ్మవారి ఆరాధన చేసుకోండమ్మా. అందరూ కూడా ఈ తులారాశిలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అమ్మవారి ఆరాధన అంటే ప్రతి శుక్రవారం దుర్గాదేవి ఆరాధన, దుర్గాదేవికి కుంకుమ పూజ, అలాగే లక్ష్మీ ఆరాధన, లక్ష్మీ అమ్మవారికి పూజ, అష్టోత్తర పూజ, కుంకుమ పూజ, అలాగే విష్ణు సహస్రనామాలు చేసుకోవడం. అలాగే ఇంకా ఎక్కువ బాధపడేవారు ఎవరైనా ఉంటే, అంటే సకల శత్రు రోగ రుణబాధలు ఉన్నవారు ఎవరైనా ఉంటే ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోవడం శివాలయంలో, లేదా మీ దగ్గర అమ్మవారి దేవాలయం ఉంటే ప్రతి పౌర్ణమికి కూడా హోమం చేస్తారు, చండీ హోమం చేస్తారు. చండీ హోమం చేయించుకోండి అవకాశం ఉన్నవారు. ప్రతిరోజు కూడా దుర్గా సప్తశలోకి చదువుకోండి అమ్మవారిది ప్రతిరోజు కూడా. అలాగే నవగ్రహ స్తోత్రాలు కూడా చదువుకోండి. ఇంకా ఈ మాసం మీకు వీలైతే మీ ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడం వల్ల మీ పనులు ముందుకు వెళ్తాయి, అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. ఇక మీరు ఈ మాసంలో మీరు ఈ గోవుకి ఆహారం పెట్టండి. అంటే మోగజీవులకు ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి పెట్టండి, పౌరాలు జొన్న వేయండి, అలాగే పిచ్చుకలు ధాన్యం వేయండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ వేయండి, కాకులకి తీపి అన్నం పెట్టండి. భిక్షగాళ్ళు తారసపడితే బ్లైండ్ పర్సన్స్, భిక్షగాళ్ళు, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళ తారసపడితే తప్పనిసరిగా మీరు వారికి తినడానికి ఏదన్నా పెట్టండి, వారి కడుపు నింపండి, చేతికి ఎంతో కొంత ధనాన్ని పెట్టండి. ఎందుకంటే అమ్మ మనం ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా ఈ యొక్క ఈ పనులు ముందుకు సాగాలంటే ఇలాంటి దాన ధర్మాలు చేసుకోవాలి. పూర్వజన్మ పాప ఫలితాలు ఉంటాయి, కర్మదోషం వెంటాడితే కొన్నిసార్లు అవ్వవు. ఇలా దాన ధర్మాలు చేసుకోవడం వల్ల మనకు పనులు ముందుకు